పూర్వం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. తనకు కేవలం తన తండ్రి మాత్రమే ఉన్నాడు. తను తన తండ్రి గురించి ఇలా అనుకుంటూ ఉండేది. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. మా నాన్నకు నేనే జీవితం సర్వస్వం అని. కానీ ఆ తండ్రి ఎంత దుర్మార్గుడు అంటే తన బిడ్డను వేరే వ్యక్తికి అమ్మేంత దుర్మార్గుడు. తన కూతురు జీవితాన్ని నాశనం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్న ఒక తండ్రి కథ ఇది. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ ప్రారంభంలో హాస్పిటల్ని చూపిస్తారు. హాస్పిటల్లో గంగాధర్ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో నర్సు ఒక చంటి బిడ్డను తీసుకువచ్చి గంగాధర్కు ఇస్తూ ఇలా అంటుంది, మీ భార్య చనిపోయింది, మీకు ఆడబిడ్డ పుట్టింది అని. అంతే, గంగాధర్ ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ చంటి బిడ్డను ఎలా పెంచాలో తనకి తెలియలేదు. అంతలో ఊర్లో వాళ్ళు చెప్పిన ధైర్యంతో తను కొంచెం నిలకడగా ఉంటాడు. తర్వాత తన భార్యను ఇంటికి తీసుకువెళ్ళి కర్మకాండలో జరిపిస్తాడు. తన బిడ్డ బాధ్యత తన చెల్లికి ఇచ్చి, ఇదిగో నా బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. అంతలో తన చెల్లి, నాకు ఈ రాక్షసి వద్దు, ఈ రాక్షసి పుట్టిన వెంటనే తన తల్లిని దూరం చేసుకుంది, తన తల్లిని చంపేసింది అంటూ అరుస్తుంది. దాంతో గంగాధర్కి బాధ ఇంకా ఎక్కువయ్యి ఆ బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ బిడ్డను తన అమ్మమ్మ తీసుకెళ్తాడు. గంగాధర్ ఒంటరి అయిపోతాడు. రోజు రోజుకి తన భార్య ఇంకా గుర్తుకొస్తూ ఉంటుంది. తన బిడ్డ తనకు దూరం అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. తనకి ఏం చేయాలో అర్థం కాక మద్యానికి బాలిష అవుతాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగా ఆ రాక్షసి పుట్టడం వల్లనే నా భార్య నాకు దూరం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. అలా రోజు రోజుకి తన బిడ్డ మీద ఇంకా కసిని పెంచుకుని తన మీద కొంచెం కూడా ప్రేమ చూపించేవాడు కాదు. తన కోసం కనీసం వెళ్ళేవాడు కూడా కాదు. అలా సంవత్సరాలు గడిచాయి. నైని ఇప్పుడు 11 సంవత్సరాల అమ్మాయి అవుతుంది. నైనికి 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన అమ్మమ్మ చనిపోవడంతో మరలా నైని తన తండ్రి దగ్గరికి వస్తుంది. తన తండ్రిని చూసి చాలా సంతోషపడుతుంది. కానీ గంగాధర్ తన బిడ్డను చూసి ఏమాత్రం సంతోషపడడు. అసలు ఏమీ పని చేయకుండా మద్యం తాగుతూ ఇంట్లో అలా పడుకుని ఉండేవాడు. తన బిడ్డ తనకు, నాన్న నా కోసం ఏమైనా తీసుకురా, అన్నం తినడానికి ఏమీ లేదు, నాన్న నాకు అది కొను ఇది కొను అని కూడా అడిగే అమ్మాయి కాదు. కేవలం నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త, నాన్న ఏంటి నాన్న నన్ను చూసి కనీసం నవ్వవు, నాన్న నన్ను ఎత్తుకో నాన్న, నాన్న నాతో మాట్లాడినానా అని అంటూ ఉంటుంది. కానీ ఆ మాటలు అన్నీ గంగాధర్కి టార్చర్లా అనిపిస్తూ ఉండేవి. తనని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చాలా కోప్పడుతూ ఉండేవాడు. ఒకరోజు నైనికి చాలా జ్వరం వచ్చింది. నైని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు చాలా జ్వరంగా ఉంది, దయచేసి నా కోసం మందులు తీసుకురావా అని అంటుంది. దాంతో తన తండ్రి తన కూతురిని ముఖం చూసిన వెంటనే జాలిపడి వెళ్ళి మందులు తీసుకువస్తాడు. తాను గతంలో ఫార్మసీలో చేసేవాడు. తర్వాత మద్యానికి బానిసాయి తను మొత్తానికి తన కెరియర్ని నాశనం చేసుకున్నాడు. తర్వాత మందులు తెచ్చి తన బిడ్డకు ఒక ఇంజెక్షన్ని చేశాడు. ఆ ఇంజెక్షన్ చేసిన వెంటనే నైని స్పృహ కోల్పోతుంది. మరలా సాయంత్రం వరకు లేచేది కాదు. అలా రోజు రోజుకి తను 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి జ్వరం రావడం, తన తండ్రి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. గంగాధర్ తన బిడ్డకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక భయంకరమైన నవ్వు నవ్వుతూ ఉండేవాడు. తన స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే తనని చూస్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ ఉండేవాడు. ఆ ఇంజెక్షన్ని చూసి నా పని బాగానే జరుగుతుంది అని అనుకుంటూ ఉండేవాడు. కానీ కథ ఎండింగ్ వచ్చేంత వరకు మనకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. విషయం ఏమిటంటే నైని రోజు జ్వరం పడడానికి కారణం ఏంటంటే నైనికి జ్వరం వచ్చేలా చేస్తుంది కూడా గంగాధరే. తను తినే అన్నంలో ఒక మందు కలిపి అన్నం పెడుతున్నాడు. దాంతో నైనికి జ్వరం వస్తుంది. మళ్ళీ ఆ జ్వరం తగ్గడానికి తను మళ్ళీ ఇంజెక్షన్ చేస్తున్నాడు. దాంతో తనకి జ్వరం తగ్గిపోతుంది. ఇలా ప్రతిరోజు వారానికి 2 సార్లు తప్పకుండా గంగాధర్ చేస్తూ తన బిడ్డను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అలా 2 సంవత్సరాలు గడుస్తాయి. నేని తన వయసు కంటే మించిన అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. అంటే తనకి ఇప్పుడు 13 సంవత్సరాలు అయినప్పటికీ తను 20-22 సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. తన అవయవాల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. నేనికి అసలు ఏమీ అర్థం అయ్యేది కాదు. తను చెప్పుకోవడానికి కూడా తనకి తల్లి లేదు. తన పిన్ని కూడా తనని పట్టించుకోదు. అలానే అత్త కూడా పట్టించుకోదు. నైని చాలా బాధపడుతూ ఉండేది. తనకి ఎందుకు ఇలా జరుగుతుందో తన తండ్రికి చెప్దామన్నా చెప్పుకోలేని పరిస్థితి. ఒక రోజు నైని పక్కింటి బామ్మగారు వచ్చి నైనికి, అమ్మా నైని కొంచెం పంచదార పెట్టు అని అంటూ ఉంటుంది. దాంతో నైని పంచదార ఇస్తూ ఉంటుంది. నైని పూర్వం కంటే చాలా అందంగా తయారైంది. అయితే ఆ బామ్మగారు అంటూ ఉంటుంది, నా మనవరాలు కూడా నువ్వు పుట్టినరోజే పుట్టింది, కానీ నా మనవరాలు చాలా చిన్నపిల్లలా ఉంది, నువ్వేంటి ఇంత యవనంగా ఉన్నావు, నీ శరీర ఆకృతి కూడా చాలా మార్పు
నాకు ఉంది. ఏదైనా ఇబ్బందా అమ్మా? నాతో చెప్పు అంటూ ఉంటుంది. కానీ నైని ఏమీ మాట్లాడదు. ఆ ముసలావిడ మాట్లాడుతుంది కానీ తను కుళ్ళుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం సేపటికి నైని ఇంట్లో రేషన్ మొత్తం అయిపోవడంతో తన తండ్రి నిద్రపోతుంటే తన తండ్రిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇంట్లో రేషన్ మొత్తం అయిపోయింది. కనీసం తన దగ్గర డబ్బులు ఉన్నా సరే తను వెళ్ళి తెచ్చుకునేది. డబ్బులు కూడా లేకపోవడం వల్ల తన తండ్రిని నిద్ర లేపుతుంటే తన తండ్రి ఒక్కసారిగా లేచి కోప్పడతాడు. నన్ను ఎందుకు మధ్య నిద్రలోంచి లేపుతూ ఉంటావు? నీ అమ్మ కూడా ఇంతే, నన్ను టార్చర్ పెడుతూ ఉండేది. అది తీసుకురా, ఇది తీసుకురా, పనికి వెళ్ళు అని. నువ్వు కూడా అలాగే తయారయ్యావు అని అరుస్తాడు. అయితే రోజులు గడిచేసరికి ఒకసారి గంగాధర్ నైనిని పిలిచి ఇలా అంటాడు. అమ్మ, ఈరోజు సాయంత్రం నా స్నేహితుడు వస్తున్నాడు, భోజనానికి అంతా సిద్ధం చెయ్యి అని అంటాడు. దాంతో నైని, ఎవరు నాన్న నీ స్నేహితుడు? నాకు తెలుసా అని అంటుంది. నీకు తెలియదమ్మా, నీ చిన్నతనంలో తను నిన్ను ఎత్తుకుని తిరిగేవాడు, చాలా ఆడించేవాడు. కానీ ఇప్పుడు తను వేరే ఊర్లో ఉంటున్నాడు, ఈ ఊర్లో పనుండి వస్తున్నాడు, నేను భోజనానికి పిలిచాను, సరేనా అంటాడు. దాంతో సరేనానా అని అంటుంది. సాయంత్రం అవుతుంది, ఆ వ్యక్తి వస్తాడు. గంగాధర్ తన స్నేహితుని చూసిన ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అమ్మా నైని రా, బాబాయ్ వచ్చాడు, వచ్చి అన్నం పెట్టు అని అంటూ ఉంటాడు. దాంతో నైని ఎంతో అందంగా తయారయ్యి ఆ వ్యక్తికి భోజనం వడ్డించడానికి వస్తుంది. ఆ వ్యక్తికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. తను నైనిని చూసిన వెంటనే ఇలా అంటాడు. ఏంటి తను నైనినా? నైనిలానే కనిపించట్లేదు. తనకి మహా అయితే 13 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఏంటి తను అంత పెద్ద పిల్లలా ఉంది అని మనసులో అనుకుంటూ నైనిని చెడు దృష్టితో చూస్తూ ఉంటాడు. అది పసిగట్టిన గంగాధర్, రా భోజనం చెయ్యు అని అంటూ ఉంటాడు. అయితే కొంచెం సేపటి తర్వాత ఆ వ్యక్తి ఇలా అంటాడు. నేను ఈరోజు రాత్రికి ఇక్కడే ఉంటాను, చాలా అలసిపోయాను కదా అని అంటాడు. దాంతో గంగాధర్ ఇలా అంటాడు. లేదు, నేను ఇంట్లో ఉండను, నా కూతురు ఒక్కదే ఇంట్లో ఉంటుంది, ఇది మంచి విషయం కూడా కాదు కదా, నువ్వు ఇంకా వెళ్ళిపో అని అంటాడు. దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గంగాధర్కి మొత్తం అర్థమవుతుంది, తన కూతురు ఇప్పుడు ఉన్న వయసు కంటే ఎక్కువగా కనిపిస్తుంది అని. తన 15 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం నాకు రేపు దొరకబోతుంది అని అనుకుంటూ తను నైని అన్నంలో తనకి జ్వరం రావడానికి మందులు కలిపేస్తాడు. అయితే ఉదయం లేచిన వెంటనే నైని, నాన్న నాకు జ్వరంగా ఉంది, నాకు ఇంజెక్షన్ చేయవా అని అడుగుతుంది. గంగాధర్, సరేనమ్మా, నేను నీ మంద విషయంలో ఆలస్యం చేస్తాను అనుకుంటున్నావా? నా దగ్గర ఎప్పుడూ పెట్టుకుంటున్నాను అని అంటూ నైనికి ఇంజెక్షన్ చేస్తాడు. ఇంజెక్షన్ చేసిన కొంతసేపటికి నైని స్పృహ కోల్పోయి మంచం మీద అలా పడుకుని పోతుంది. దాంతో ఎదురు చూస్తున్న గంగాధర్ తన గదిలోకి వచ్చి ఇలా అంటాడు. నా 15 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలం దొరకబోతుంది, నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. బయట తను జూదం ఆడే ప్లేస్కి వెళ్ళి జూదం ఆడుతూ ఉంటాడు. తన దగ్గర రూపాయి కూడా ఉండదు, కానీ జూదం ఆడతాడు. ఎలా ఆడుతున్నాడో అనుకుంటున్నారా? తన బిడ్డనే తను తాకట్టు పెట్టి ఆ జూదం ఆడుతున్నాడు. అయితే గంగాధర్ జూదంలో ఓడిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి 1,00,00,000 చెక్కిచ్చి, ఇంక నేను నీ కూతుర్ని తీసుకువెళ్తాను అని అంటాడు. దాంతో గంగాధర్, సరే తీసుకువెళ్ళు అని అంటాడు. ఆ వ్యక్తి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. తను నైని ఇంటికి వెళ్ళేలోపు నైని స్పృహ కోల్పోయి ఉంటుంది. తనని ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. అతను చాలా ధనవంతుడు. నైని స్పృహలోంచి వచ్చాక, ఎక్కడున్నాను నేను, నా ఇల్లేంటి ఇలా ఉంది అని అనుకుంటుంది. ఇటువైపు గంగాధర్ స్వార్థం ఇంకా పెరుగుతుంది. ఏంటి, నేను ₹1,00,00,000కే నా కూతుర్ని అమ్మేశాను, నేను దీనికంటే ఎక్కువ లాభానికి అమ్మాల్సింది అని అనుకుంటాడు. అంతలో నైని గదిలోకి ఆ వ్యక్తి తలుపులు తీసుకుని వస్తాడు. వచ్చి తనని బలవంతం చేయబోతే నైని గట్టిగా అరుస్తూ నాన్న నాన్న అని ఏడుస్తుంది. మా నాన్న వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు అని అరుస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ, నీ నాన్నే జూదంలో ఓడిపోయి నిన్ను నాకు అమ్మేశాడు అంటాడు. దాంతో నైని గుండె పగిలి ఏడుస్తుంది. అంతలో ఆ వ్యక్తి యొక్క పనివాడు వచ్చి తలుపు కడుతూ, గురువుగారు, మీకోసం ఎవరో వచ్చారు, కింద ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అని అంటాడు. దాంతో ఈ సమయంలో ఎవరు అని గసురుకుంటూ కిందకి వెళ్తాడు. నైని చాలా బాధపడుతూ ఉంటుంది. అంతలో కిటికీ వైపు నుంచి శబ్దం వస్తుంది. తను కిటికీ వైపు చూసిన వెంటనే తన తండ్రి ఉంటాడు. అమ్మారా, ఇటు నుంచి వచ్చేయి, నేను నిన్ను కాపాడడానికే వచ్చాను అని అంటాడు. దాంతో నైని ఇంకేమీ ఆలోచించకుండా అటువైపు దూకేస్తుంది.
గంగాధర్ తన కూతుర్ని కారు ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటాడు. దాంతో నైని ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యింది. తన తండ్రి తనని అమ్మలేదు. తనకి తన తండ్రి అంటే చాలా ఇష్టం. అలానే తన తండ్రికి కూడా తనంటే చాలా ఇష్టం అని భ్రమలో బ్రతుకుతుంది. నైని తన తండ్రితో ఇలా అంటుంది, నాన్న ఆ వ్యక్తి ఎవరు? నువ్వు నన్ను తనకి అమ్మేశావు అని అంటున్నాడు అని అంటే, లేదమ్మా నేను ఒక తప్పు చేశాను. నేను తనతో జూదం ఆడాను. నా దగ్గర డబ్బులు లేవు అని అంటే, తను నిన్ను తీసుకువచ్చేశాడు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలి అని మరలా నేను కిటికీ వైపు నుంచి వచ్చి నిన్ను కాపాడుకున్నాను అమ్మ, నన్ను క్షమించు అని అంటాడు. దాంతో నైని తన తండ్రిని హత్తుకుని, నన్ను క్షమించు నాన్న, నిన్ను నీ గురించి తప్పుగా అనుకున్నాను అని ఏడుస్తుంది. గంగాధర్ ఏమీ కాదమ్మా, ఏమీ పర్వాలేదు, ఇప్పుడు నేను ఇంకో చోటుకి తీసుకువెళ్తాను, అక్కడ చాలా బాగుంటుంది అని అంటాడు. దాంతో నైని ఎక్కడికి నాన్న అని అంటుంది. నేను నీకు చెప్పనమ్మా, తీసుకెళ్ళి చూపిస్తాను సరేనా అంటాడు. సరేనానా అంటుంది. చాలా దూరం తీసుకువెళ్తాడు. మొత్తం ఎడారి ప్రాంతము. ఇంకా నడుపుతూనే ఉంటాడు. ఎక్కడా బండి ఆపడు. నైని తన తండ్రిని ఎంత గుడ్డిగా నమ్ముతుందంటే, ఏంటి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నాన్న అని కూడా ఒక్క మారు కూడా అడగదు. తను తన దగ్గర ఉన్న దుప్పటితో మొత్తం కప్పుకొని అలానే కూర్చొని ఉంటుంది. తను ఒక చోట బండి ఆపుతాడు. అప్పుడు గంగాధర్ ఇలా అంటాడు, అమ్మా నీ స్థానం వచ్చేసింది, పద దిగు అని అంటాడు. నేని అవునా నాన్న అని అంటుంది. అవునమ్మా దిగు అని అంటూ నేని చేయి పట్టుకుని తను బండి దింపుతాడు. నేని బయట వైపు చూస్తూ, ఏంటి నాన్న ఈ ప్రదేశం ఇలా ఉంది అని అనుకుంటుంది. ఆ ప్రదేశం ఎలా ఉందో తెలుసా? ఒక చిన్నపాటి షెడ్లు, ఒక పక్క డాబాలు, అన్నిట్లో ఆడవాళ్ళు అలానే మగవాళ్ళు, ఒక పెద్ద సౌండ్స్, అలానే ఆడవాళ్ళు సగం బట్టలతోనే ఉన్నారు. వాళ్ళు గంగాధర్ని చూసిన వెంటనే ఒక వరస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. దాంతో నైనికి విషయం అర్థమైంది. నాన్న ఏంటి నాన్న ఇలాంటి ప్రదేశంలో తీసుకొచ్చావు నన్ను అని ఏడుస్తుంది. దాంతో గంగాధర్ తన చెయ్యిని గట్టిగా పట్టుకుని, పదవే, ఏంటి నాన్న నాన్న అని టార్చర్ పెడుతున్నావు అంటూ లాక్కుని ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతాడు. ఒక్కసారిగా తన తండ్రిలో మార్పు చూసి నేనే ఒక్కసారిగా ఇలా అనుకుంటుంది, అంటే మా నాన్న నన్ను ఆ వ్యక్తికి నిజంగానే అమ్మేశాడా అని. అక్కడ ఒక మహిళ ఉంది, కాంచన అని. ఆమె నైనిని నీ వయసు ఎంత అని అడుగుతుంది. కాంచన నాకు 13 సంవత్సరాలు అని అంటుంది. నువ్వు నీ వయసు కంటే ఇంత అందంగా ఎలా ఉన్నావు అని అంటుంది. దాంతో తను తలదించుకుంటుంది. అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు, అందరూ అంటున్నారు అది నా కూతురు అని, అది అసలు నా కూతురే కాదు, దాని అమ్మ అసలు నా భార్యే కాదు అని నవ్వుతాడు. తన తల్లి ఎవరూ లేని అనాథ. నేను తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పటికే అర్థమైంది దాన్ని ఇంకెవడో మోసం చేశాడు అని. అది గర్భవతి. ప్రతిరోజు నన్ను టార్చర్ పెట్టేది, పనికి వెళ్ళు, ఏంటి ఇంట్లో కూర్చుని ఉంటావు అని. అలానే ఇది కూడా నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడే ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు, నీ కూతురి మీద ధ్యాస పెట్టు అని. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. 2 సంవత్సరాల నుంచి దాని ఒంట్లోకి ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను. ఆ ఇంజెక్షన్ ఏంటంటే, నా కూతురి వయసు ఇప్పుడు 13 సంవత్సరాలు, కానీ అది 22 సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తుంది. అర్థమైందా? తన శరీర ఆకృతిలో మార్పు రావడానికే నేను ప్రతి వారం తనకి ఆ ఇంజెక్షన్ ఇచ్చేవాడిని. తనకి జ్వరం రావాలి అని తన అన్నంలో విషం పెట్టేవాడిని. అలా 2 సంవత్సరాల నుంచి నేను పడే కష్టం, నేను పెట్టిన పెట్టుబడి మొత్తం లాభాలుగా ఇప్పుడు వస్తుంది. ఆల్రెడీ ఒకడికి అమ్మేశాను, ₹1,00,00,000 ఇచ్చాడు. ఆడి నుంచి తప్పించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నా కూతుర్ని ఎలా కావలిస్తే అలా వాడుకో, కానీ నెలకు నాకు ఇంతని ఇచ్చే, అర్థమైందా కాంచన అని అంటాడు. దాంతో కాంచన, నువ్వు చాలా కన్నింగ్, నువ్వు నీ కూతురి గురించి ఇలా ఎలా ఆలోచించావు అని అంటూ నవ్వుతూ ఉంటుంది. అది విన్న నైని గుండె బద్దలవుతుంది. తన తండ్రి ఇంత దుర్మార్గుడా అని బాధపడుతూ ఉంటుంది. నైనిని వదిలి గంగాధర్ బయటికి వస్తున్న సమయంలో తన డబ్బు మీద ఉన్న ధ్యాసతో చుట్టుపక్కల ఎవరిని పట్టించుకోలేదు. ఒక పెద్ద ట్రక్ వచ్చి ఒక్కసారిగా అతన్ని గుద్దేసింది. అంతే, గంగాధర్ అక్కడికక్కడ చచ్చిపోయాడు. తను చేసిన తప్పుకు తనకి శిక్ష పడింది. నైని స్పృహ కోల్పోయింది అని భావించిన అక్కడి వాళ్ళు నైనిని ఒక గదిలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నైని స్పృహ కోల్పోవడం అన్నది అబద్ధం, తను యాక్టింగ్ చేసింది. వెంటనే తను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. తను ఆ తాళాన్ని ఎలాగోలాగా తీసి అక్కడి నుంచి పారిపోయి తన అత్త దగ్గరికి వెళ్ళిపోయింది. జరిగిందంతా తన అత్తకి చెప్పిన వెంటనే తన అత్త చాలా బాధపడుతుంది. తన అన్న అంత మూర్ఖుడా, అంత దుర్మార్గుడా
దుర్మార్గుడా అని భావిస్తుంది. కొన్ని రోజులకు నైనిని తన బిడ్డకు ఇచ్చి వివాహం చేస్తుంది. నైని జీవితం ఇప్పుడు చాలా సుఖంగా ఉంది. తను పడిన కష్టాలు అన్నీ తీరాయి. ఇలా తప్పు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భూమి మీదే శిక్ష ఉంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నలుగురికి రీచ్ అవుతేనే కదా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ ఆల్సో.